నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. అంటే ప్రతి వారం ఈ సక్సెస్ కేసులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, మారుమూల గ్రామాల ప్రజలకు కూడా ఈ హోమియోపతి పైన మంచి అవగాహన కల్పిస్తున్నారు. సో మరి ఈ వారం సక్సెస్ కేసుల గురించి? ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసులు. ముఖ్యంగా ప్రజలకు ఈ మధ్యకాలంలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ప్రజలు చాలామంది డయాలసిస్కి పోయి హింసపడుతుర్రు. నరకం చూపించడమే. డయాలసిస్ అంటే అది ట్రీట్మెంట్ కాదు, సిరమ్ క్రియాటిన్ ఫిల్టర్ చేయడం. ఎప్పటిదాకా చేయాలంటే ప్రాణం ఉన్నంత వరకు చేయాలి. మరి అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు కదా. కాబట్టి ప్రజలకు హోమియోపతిలో రీనల్ ఫెయిల్యూర్ కేసులు చాలా వస్తున్నాయి. మన విజయవాడలో యువకులు ఒక 20-25 మంది వచ్చారు. యువకులు 20 ఏళ్ళ నుంచే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? కిడ్నీలు మనకు ఫిల్టర్ బెడ్స్, మనం తీసుకునే దాంట్లో మలినాలను బయటకు పంపించేటువంటి డిపార్ట్మెంట్. ఆ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంటే సిరమ్ క్రియాటిన్ అంతా బ్లడ్లో కలుస్తుంది. దానివల్ల మనుషులకు కాళ్ళు వాపు, ముఖం వాపు, చేతులు వాపు వచ్చి నడవలేని పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి కిడ్నీలను మళ్ళీ నార్మల్ చేయడానికి హోమియోపతి వైద్య విధానంలో మంచి వైద్యం ఉంది అనేది తెలియదు ప్రజలకు చాలామందికి. ఈవెన్ విద్యావంతులు పీజీలు చేసిన వాళ్ళకు కూడా హోమియోపతి అనేది ఒక వైద్య విధానము. ఇందులో క్రానిక్ డిసీజ్ అని కూడా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అనేది సిద్ధాంతాలు తెలివాయి. కాబట్టి ప్రజలకు హోమియోపతి అంటే ఇది ఆయుర్వేదం అని అడుగుతారు. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, హోమియోపతి అనేది ఆయుర్వేదకు సంబంధం లేదు. ఆయుర్వేద వైద్యం అలాగూ, హోమియోపతి సిస్టమ్ అలాగూ, అలోపతి అలాగూ. మొట్టమొదటి వైద్యం ఆయుర్వేదం. ఆయుర్వేదం తర్వాత అంత మాస్ మందులు తినడం వల్ల మనకు ఇతర ఆర్గాన్స్ దెబ్బతింటాయని చెప్పి అలోపతి వచ్చింది. అలోపతి తర్వాత అలోపతి వైద్యాన్ని కనిపెట్టింది డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. అతను డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి ఆ వైద్యం పట్ల ఈ మాస్ మందులు మింగడం వల్ల అది సమస్య దగ్గరికి పోకుండా మొత్తం అన్ని అవయవాలకు బ్లడ్లో తిరుగుతుంది. అవసరం లేని దగ్గరికి అలోపతి మందులు పోవడం వల్ల మన లివరు, మన కిడ్నీలు, మెత్తటి ఆర్గాన్స్, డెలికేట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. గుండెకు అవసరం లేకపోతే గుండెకు కూడా పోతుంది మనం మింగిన యాంటీబయాటిక్ కానీ పెయిన్ కిల్లర్ కానీ. ఇట్లా అన్ని అవయవాలకు పోవద్దు, డైరెక్ట్ మన సమస్య దగ్గరికి పోవాలి అని ఆయన ఆలోచన చేసి ఎన్నో ప్రయోగాలు రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. హోమియోపతి వైద్యంలో మందు నాలుక మీద చప్పరియంగానే ఈ మందు డైరెక్ట్ మన బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి సమస్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మనం వంట చేసేటప్పుడు ఉప్పు కారం చూస్తాం, నాలుక మీద ఒక చుక్క వేసుకొని లేడీస్ నాకు చూడంగానే ఆ ఉప్పు కారమా చెప్తాం. మరి బ్రెయిన్ ఆర్డర్ ఇస్తేనే కదా చెప్పేది. అంటే మనం టచ్ చేయగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఈ నాలుక మీద ఉన్నటువంటి రుచి మొగ్గలు అనేటివి వెంటనే మన బ్రెయిన్కు సంబంధాలు ఉన్నాయి, నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అట్లాగే హోమియోపతి డోసు నాలుక మీద పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కు ఏ అవయవం ఖరాబ్ ఉంది, ఏ అవయవంకు అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యం మీదకి పంపిస్తుంది. కాబట్టి హోమియోపతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే కారణం పెయ్యంతా తిరిగే అవసరం లేదు. మందు ఎక్కడ సమస్య ఉందో అక్కడికే పోవాలి, అంటే హోమియోపతి వైద్యం ద్వారానే. మరి ఇలాంటి వైద్య విధానము హోమియోపతి మీద అవగాహన లేక, ప్రజలకు ప్రచారం లేక, వాళ్ళకు ఒకటే వైద్యం ఆయుర్వేదం అని అలోపతి కథం గుడ్డిగా పోతురు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇల్లు వాకిలు అమ్ముకుంటున్నారు, రోగాలు తగ్గాక ఇంట్లో పడేసుకుంటున్నారు. మరి అలాంటి సమస్యలు బాధలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకు హోమియోపతి అనేది తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ అనేది ఉన్నదనేది మనం చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రజలకు చూపిస్తున్నాం, ప్రజల అభిప్రాయాలు చెప్తున్నాం.
దానివల్ల ప్రజల్లో మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. హోమియోపతి గురించి క్రేజీ పెరిగిపోయి హోమియోపతికి ఇప్పుడు అలవాటు పడుతున్నారు. ఈ హోమియోపతి సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలకు తెలవాలి. హోమియోపతి ఎవరు కనిపెట్టిరు, ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, దీనివల్ల ప్రజలకు ఎంత బెనిఫిట్ ఉంది అనేది మనం చెప్పడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. తక్కువ ఖర్చు సింగిల్ డోస్తో అనారోగ్యం నుంచి ఆరోగ్యంకి వస్తున్నారు ప్రజలు. కిడ్నీలు ఫెయిల్ అయిపోతే కిడ్నీలకు సింగిల్ డోస్ ఇస్తే వారం లోపల అద్భుతం సార్ అని చెప్పి నా దగ్గరికి 1 month మందు తీసుకుపోయి వారంకి వచ్చి చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి హోమియోపతి ఎంత ర్యాపిడ్ యాక్షన్ అనేది. అందుకే మనకందరికి ప్రజలకు అందరికి చెప్పేది ఏంటంటే తినుండ్రి, అనుభవించండి, రిజల్ట్ అనుభవించిన వాళ్ళందరూ ప్రచారం చేయండి అని చెప్తున్నాం కదా. ఆ ప్రజలంతా కూడా ప్రజలకు వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని ఒకరొకరు 5 మందిని 6 మందిని ఎంబడేసుకొని వస్తున్నారు తగ్గిందని చెప్పి. ఈ విధంగా ఈ ఉద్యమం ప్రజల్లోపలికి వెళ్ళిపోతే హోమియోపతిలో ప్రజలు, పేదోళ్ళు, మధ్యతరగతులు ఈ లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి నష్టపోకుండా మంచి సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంది అనేది ప్రజల్లో చైతన్యం రావాలి. అందుకే ఈ యొక్క క్యాంపులు నిర్వహించడము, ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండే బ్రాంచెస్ పెట్టి ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా తినండి, అనుభవించిన రిజల్ట్ పొందిన తర్వాత మనకు ఊరుకోకుండా ప్రచారం చేయాలి ప్రజలకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందనేది. అప్పుడే మనం ప్రజలకు ఒక మార్గం చూపించిన వాళ్ళమైతాం, వాళ్ళకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఆ విజయవాడలో చూడండి విపరీతమైన ప్రజలు పొద్దున ఉదయం 9 గంటలకు ఓపీలో కూర్చుంటే సాయంత్రం 6 గంటల వరకు ఓపీ కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఒకరొకరికి 3 to 4 hours టైం పడుతుంది మందులు తీసుకోవాలంటే. అలాంటి జనాభా ఉంటుంది పబ్లిక్ హోమియోపతి గురించి. ప్రజలు చూడండి హోమియోపతిలో విజయవాడ బ్రాంచ్లో ఎంత విపరీతమైన జనాలు ఉంటారు చూడండి. ఇట్లా అన్ని బ్రాంచుల్లో కూడా విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో కూడా, హైదరాబాద్లో కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది. రిజల్ట్ పొందిన వాళ్ళు చెప్పడం వల్ల ప్రజలు వస్తున్నారు. ఈ విధంగా ప్రజా చైతన్యం తీసుకురావాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. అదేవిధంగా ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ రావాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయి, ఈ కార్పొరేట్ హాస్పిటళ్లతోని కుమ్మక్కైపోయారు ప్రభుత్వాలు కాబట్టి హోమియోపతిని ప్రచారంలోకి తీసుకురారు. తిన్నవారు మనమే చెప్పుకోవాలి. హోమియోపతిలో కూడా అందరు కూడా సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉండరు. ఎక్కడైనా మిస్ అయ్యి మందులు మ్యాచ్ కాకపోతే వెంటనే డాక్టర్ మార్చుకోండి, కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడవద్దు. కొత్త డాక్టర్ మార్చుకోవాలి, కరెక్ట్ మందు ఇచ్చే డాక్టర్ని వెతుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు కూడా సక్సెస్ఫుల్ కేసులు అన్నీ చూసిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, గుండె ఆపరేషన్ అన్నారు. ఒక పేషెంట్కు కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయింది, నీకు ఆపరేషన్, గుండె నొప్పి వస్తుంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండా సింగిల్ డోస్తో గుండె నొప్పి మాయం. అదే మైగ్రీన్, ఒక లేడీ మైగ్రీన్ 3-4 సంవత్సరాల నుంచి పెయిన్ కిల్లర్లు మింగి నొత్తి నొప్పి రాగానే పెయిన్ కిల్లర్లు మింగుతుంది. అప్పుడు పూర్తికి ఉపశమనం మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. మన దగ్గర హోమియోపతి మందులు వాడినాక ఇంతవరకు రాలేదు నెత్తి నొప్పి అనేది. ఇవన్నీ సక్సెస్ కేసులు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను ఐదు నుంచి వచ్చాను సార్. అయ్యత్ నగర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాను సార్. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, డయాలసిస్ మీద వచ్చినావు. అది ఫిస్టులా? అవును సార్. ఫిస్టులా వేసిరాడు మెడకు. అవును సార్. దానికి డయాలసిస్ చేస్తుంటారు సార్. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి నెల అయింది. నెల కాదు సార్, వారమే అవుతుంది సార్. వారమే. వారంలో ఇప్పుడు నువ్వు డయాలసిస్ పోలేవు. పోలేదు సార్. మన సోమవారం పోయింది సార్. ఇప్పుడు ఇవాళ ఉంది డయాలసిస్ కానీ పోలేదు. ఇప్పుడు డయాలసిస్ పోకుండా నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సార్. మరి అదే హోమియోపతి పవర్ అయిందో ఇప్పుడు అర్థమైంది. డయాలసిస్ లేకుండా హోమియోపతిలో క్యూర్ అవుతుంది. ఇప్పుడు అనుభవించి వచ్చినావు. అవును సార్. ఇప్పుడు ఇది ప్రజలకు తెలవాలి. అవును సార్. ఈ తొందరపడి ఆపరేషన్లకు ఆ డయాలసిస్ అంతకుముందు ఫస్ట్ నైర్వచ్చడం ఎంత ఉండే, ఇప్పుడు 4 చిల్లర ఈ రిపోర్టు మీదే ఉంది, ఓపెన్ చేయి. ఇగో ఇది తీసుకో. 9 నుంచి 4 అయిపోయింది. 4.49 4 చూడు
సగానికి సగం తగ్గిపోయింది డయాలసిస్ చేయకుండా. చూసినావా? హోమియోపతిలో ఇట్లా మందు ఉంటుంది. ఒక వారం రోజులల్లో ఇంత తేడా వచ్చింది. నువ్వు మంచిగా రెస్ట్ ఇవ్వము నాకు. రెస్ట్ ఇంటికాడికి బయటకు వెళ్ళనియకు. రెస్ట్ ఇచ్చి ఇంటికాడ మంచిగా టైంకు తినబెట్టి మంచిగా వండుకుంటే ఒకటి రావాలి, సిరం క్రియాటిన్ ఒకటి రావాలి. మిగతా ఇప్పుడు ఏమన్నారు మీ డయాలసిస్ సెంటర్ పోతే డయాలసిస్ చేస్తే రావుంటుంది సార్. అప్పుడు చేయనున్నాడు. చేయనుడా? ఎందుకు చేయన్నాడు? ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టాలి, పైపు ఫ్లో వస్తలేదని చెప్పాడు. ఈ లెక్కలు తీసి ఆ మెడకు పెడతాను. వేరే మందులు వాడుతున్నా నేను చేయకపోన్నాడు మొదలే. ఏమన్నా చెప్పు. నువ్వు వేరే మందులు వాడుతున్నావు, అది నమ్మొద్దు. హోమియోపతి నమ్మొద్దు, హోమియోపతి చేయకపోన్నాడా? ఫేక్ అంటుంది సార్. మరి ఫేక్ అయితే మరి ఎప్పుడు తగ్గింది సార్ అడగొద్దు. ఫేక్ అయితే హోమియోపతి ఫేక్ అయితే ఎట్లా తగ్గిందని అడగొద్దా? ఇది ఈ పైపు ఫ్లో వస్తలేదు, ఇక్కడ పైపు ఇంకోటి పెట్టాలి, ఇక్కడ సెట్ చేసుకోవాలి, అప్పుడు చేసుకోవాలి. లేకపోతే చేతికన్నా ఫిక్స్ చేయించుకోవాలి. పెట్టే పనులు ఇవన్నీ. నరకలోకం ఎక్కడ ఉందో కానీ భూలోకంలో నరకం చూపిస్తారు జనాలకు. ఇప్పుడు నువ్వు ఒకటే చూసుకో, నీకు ఆరోగ్యం మంచిగా అనిపిస్తున్నప్పుడు ఇది వాడుకోవాలి. ఆ ప్రజలకు తెలియదు ఈ పవర్ ఏందో, వాళ్ళకి తెలియదు సిద్ధాంతాలు, తెలియక అట్లా మాట్లాడతారు. అర్థమైందా? ఓకే, మంచిగా అట్లే కంటిన్యూ చేయండి. ఏం పేరు? వీరాంజనేయులు సార్. వీరాంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. చిలకలూరుపేట సార్. చిలకలూరుపేటకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగినుండే. ఎంత ఉండే అప్పుడు వచ్చినప్పుడు? 6 సార్. 6 ఉంటే డయాలసిస్కి పోయినావా? పోలేదు సార్. పోకుండా హోమియోపతి వాడినావు. హోమియోపతి వాడే సార్. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు 4/12 వచ్చింది సార్. 4. వెరీ గుడ్. ఇప్పుడు ఆ సిమ్టమ్స్లో ఏమేమి తక్కువ వచ్చింది? ఏమేమి తక్కువ సార్? సిమ్టమ్స్ బాగానే ఉంది సార్. అప్పుడు ఆయాసము లేదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. బాబు మంచిగా యాక్టివ్గా ఉన్నావు. ఇప్పుడు నీ వల్ల ముగ్గు తొలకొచ్చినావు. కిడ్నీ ఫెయిల్ సార్. చూడు, అందుకే నేను చెప్తుంది, మీరు తినుండ్రి, అనుభవించింది ప్రజలకు చెప్పి ప్రజలను తీసుకురావాలని చెప్తున్నా. బండికి కూడా వెళ్తున్నాను సార్. గుడ్, వెరీ గుడ్. ఇట్లనే ఇంకొక 6 నెలలు వాడు. నీకు ఒకటి రావాలి సిరం క్రియాటిన్. ఒకటి వచ్చినప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకే సార్. ఓకే. సంగీత సంగీత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆర్కేపురం నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సికేటి పేషెంట్. కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే నీకు? 5.5 ఉండే. ఇప్పుడు మరి నువ్వు వీడికి రాకుండా ఇంటికాడ నడవలేని పొజిషన్ నుండి మందులు తెప్పించుకున్నావు, వాడుకొని ఇలా వారం రోజులకు వచ్చినావు. ఇప్పుడు నీకు ఈ వారంలో ఏమేమి డెవలప్ అయిందో చెప్పు. బ్రీతింగ్ ప్రాబ్లం పోయింది. అప్పుడు ఎట్లుండే బ్రీతింగ్ చెప్పు, నీ ఫీలింగ్ అంతా చెప్పాలి. చాలా భయంకరంగా బ్రీతింగ్ ప్రాబ్లం అన్నమాట. నడవలేను, నిద్రపోలేను, మాట్లాడాలంటే కష్టమే. తర్వాత ఒక 4-5 రోజుల్లో నిద్ర లేదు. నైట్ అంతా కూర్చుంటాను నేను. నిద్ర అవ్వకపోతుంది. నిద్ర రావట్లేదు. మళ్ళీ కాలంతా వాసిపోయి ఉండే. చాలా బాధపడేదాన్ని. చాలా ఇంకా కాఫ్, భయంకరంగా కాఫ్ అన్నమాట. ఒక రోజంతా కాఫ్ ఇట్లా నాన్ స్టాప్గా ఉండేది. కాఫ్ ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉండే, కాళ్ళన్నీ వాపులు ఉండే. ఇక నువ్వు రాలేదంటే మీకు ఇంటికి పంపించిన మందులు ఇప్పుడు వాడుకొని వారంలో ఇంటికి వచ్చినావు, హాస్పిటల్ రాగలిగినావు. మరి చూడు, మరి హోమియోపతి ఎంత ర్యాపిడ్గా పనిచేసింది. వారం రోజులలోనే ఇంత డెవలప్ అయినామంటే నీకు మందులు కరెక్ట్ పనిచేస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఇటనే మొత్తం నార్మల్ అయ్యాక ఇదే మెయింటైన్ చేయి. వెళ్తూ తినే దగ్గర తాగే దగ్గర జాగ్రత్త మెయింటైన్ చేస్తూ రెస్ట్లో ఉండి వాడుకో. డయాలసిస్ లేకుండా చేస్తా. ఏం పేరు సార్? జమాల్ షరీఫ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, కొత్తగూడెం, ముత్యాలపాడు. ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చారు మేడం? సార్కి ఏం ప్రాబ్లం ఉండే మీరు చెప్పండి. ఇస్నోఫిలియా అంటే ఏముండే? ఆయాసం, కూతలు, ఆయాసం, దగ్గు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 6 నెలల నుంచి కంటిన్యూ అండి. అది సంవత్సరాల నుంచి ఉంది. మందులు వాడుతున్నారు. హోమియో అది అల్లోపతి మందులు. తగ్గుతుంది, వస్తుంది. ఈ నెలలు కొట్టుకోవడమా? 5 నెలలు కాదు, ఓన్లీ టాబ్లెట్స్ అవి వాడుతున్నారు. తగ్గుతుంది, వస్తుంది. ఈ 5 నెలల నుంచి కంటిన్యూగా ఉందండి దగ్గు, ఆయాసం. ఇప్పుడు ఈ మందులు వాడాక క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? నెలనండి. 1 month లో ఒక వారంలోనే రిజల్ట్ కనపడింది మాకు. గుడ్. హోమియోపతిలో గంత పవర్ మందులు ఉంటాయి. ఏంగానే ఇమ్మీడియట్గా కరెక్ట్ మందు వాడితే అట్లా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దమ్ము, ఆయాసం, పిల్లి కూతలు లేవు, చెమడ కూడా వస్తలేదు. గుడ్.
ఇది నిజమైనటువంటి డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ అయితే హోమియోపతిలో లేట్ కాదు. హోమియోపతి డ్రగ్ సెలెక్షన్ చేయడం డాక్టర్ లేటు, కానీ ఒక్కపారి హోమియోపతిలో డ్రగ్ సూట్ అయింది అనుకో, అది ఎన్నేళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా క్యూర్ అయిపోతుంది. అందుకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏం పేరు? గోవిందరాజు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? మాచర్లకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఎవరు చెప్పారు నీకు? డాక్టర్ చెప్పిండా? ఏడొస్తుండే నొప్పి? ఛాతీలో నొప్పి వస్తుండే. ఏమన్నారు డాక్టర్లు? మెడిసిన్ రాసి ఇచ్చారు, అవి వాడుతున్నాను కంటిన్యూషన్. అన్నీ తగ్గలేదు. తర్వాత మీ దగ్గరకు వచ్చి వాడుతున్నప్పటికీ 3 months. 3 months అయింది. ఇది 3rd విజిట్. 2 నెలలు వాడినావు. 2 నెలలు వాడి. 2 నెలల్లో ఎట్లా ఉంది? తగ్గింది సార్. ఇంతవరకు మళ్ళీ నొప్పి రాలేదు. మరి ఇది శాశ్వతం. నీ హార్ట్ రక్తనాళాల్లో క్లాట్స్ వచ్చినాయి, చెప్పిరా? చెప్పారు. మరి దానివల్ల నీకు ఛాతీ నొప్పి వచ్చింది, హార్ట్ నొప్పి వచ్చింది. అది బ్లాక్ ఉండడం వల్ల నీకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండే. అప్పుడు రాకుండా మన మందుతో తగ్గిపోయింది. ప్రజలకు తెలవాలి హార్ట్కు సంబంధించిన మందులు కూడా హోమియోపతిలో ఉన్నాయి అనేది ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరు? లక్ష్మీబాయి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మాచర్లకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? వన్ సైడ్ మైగ్రేన్ ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 5-6 సంవత్సరాల నుంచి. ఏం మందులు మింగినావు అప్పుడు? టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ మింగిన వచ్చినప్పుడల్లా మింగేదానివి. 5 సంవత్సరాలు మింగినా తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయితే? 3వ విజిట్. 2 నెలలు అయింది వాడి. ఎట్లుంది హెడేకు? మొత్తం తగ్గిపోయింది. అదే హోమియోపతిలో శాశ్వతం అంటే ఇట్లా పెయిన్ కిల్లర్ మింగినప్పుడే తక్కువ కావడం ఇట్లా, అది కరెక్ట్ కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కిడ్నీలు ఫెయిల్ అవుతుండే పెయిన్ కిల్లర్ వల్ల. ఇప్పుడు మింగకుండా అయినావు కదా, హోమియోపతి మందుల మీదనే ఉన్నావు. నెత్తి నొప్పి తగ్గింది, తింపుడు వట్టిగా ఉండే కదా, అది కూడా తగ్గింది. గుడ్. ఇంకో 2-3 నెలల్లో కంప్లీట్ ఫైనల్ డోస్ ఇస్తా. ఏం పేరు? మాదిరెడ్డి వీరలక్ష్మి కాచాయి. కాచాయిని గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మచిలీపట్నం. మచిలీపట్నంకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? నేను స్పాండిలోసిస్, హెడేక్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, హెడేక్, మైగ్రేన్ ఉండే, వెన్నుపూస లంబార్ డిస్క్ ప్రాబ్లం వల్ల నడుము నొప్పి ఉండే. 3 ప్రాబ్లంతో వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? వాడబట్టి 1 year అవుతుంది. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు సమస్యలు? ఇప్పుడు ఈ 3 తగ్గిపోయినాయి. స్పాండిలోసిస్ తగ్గిపోయింది, బెల్ట్ లేకుండా. బెల్ట్ పెట్టకుండా ఉంటున్నావు? బెల్ట్ అసలు పెట్టుకోవట్లేదు. అప్పుడు బెల్ట్ పెట్టకుండా ఉండకపోతే? అసలు ఎప్పుడూ బెల్ట్ పెట్టలేదు. మీ దగ్గరికి వచ్చా కూడా మీరు వాడమలేదు. మీ మందులతోనే నాకు తగ్గిపోయింది. వెరీ గుడ్. బెల్ట్ పెట్టుకోకుండా. గుడ్. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. బ్యాక్ పెయిన్ బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు బెల్ట్ పెట్టుకోమన్నారు. నడుముకి, మెడకి కూడా 2 బెల్ట్లు వేసుకోమన్నారు. 2 బెల్ట్ పెట్టుకోమన్నారు. 2 బెల్ట్లు పెట్టుకోమన్నారు. కానీ 2 వాడకుండానే నాకు తగ్గిపోయింది. మందులతో, హోమియోపతి మందులతో మంచి పని చేసి. బయట ఎన్నుపూస ఆపరేషన్ గిట్ట చెప్పిరా? లేదు, అదేం లేదు. బెల్టే పెట్టుకోమన్నారు. వెరీ గుడ్. ఇక నీకు ఆపరేషన్ లేకుండా, బెల్ట్ పెట్టకుండా నార్మల్ పర్సన్ అయితే చేస్తా. ఓకేనా? గ్యాస్ ట్రబుల్ కూడా కొంచెం, గ్యాస్ కూడా తక్కువ ఉంది. ఓకే, వెరీ గుడ్. పేరు? రామకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కర్ణాటక జిల్లా మోగాల, కర్ణాటక, బళ్ళారి డిస్టిక్. బళ్ళారి జిల్లాకి వచ్చినావు. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 11. 1 ఉండాల్సింది 11 అంటే డేంజర్. కాళ్ళు వాపొస్తున్నాయి కదా. ఏమన్నారు డాక్టర్లు బయట? డయాలసిస్ చేస్తామన్నారా? చేపియాలి ఇంతవరకు. మరి డయాలసిస్ చేయకుండా హోమియోపతిని మెల్లగా తక్కువ చేద్దాం. మంచిగా క్రమశిక్షణగా పథ్యం మంచిగా వాడితే, డాక్టర్ చెప్పినట్టు వింటే మీకు డయాలసిస్ పోకుండా నీ కిడ్నీలు మంచిగా అవుతాయి. లేకుంటే ఇప్పుడు డేంజర్లోనే ఉన్నావు. 11 అంటే డేంజరే. ఇప్పుడు జాగ్రత్తగా ఉండు. ఓకే. పేరు? లాల్ సింగ్ సార్. లాల్ సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కల్లూరు సార్. కల్లూరుకి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్ సార్. కిడ్నీ ఫెయిల్ అయింది. అవును సార్. ఇంత చిన్న ఏజ్లో? అవును సార్. ఏమన్నారు డాక్టర్లు? డాక్టరు డయాలసిస్ చెప్పమన్నారు. డయాలసిస్ చేపిస్తున్నావా మరి? చేపిస్తుంది సార్. ఎంత ఉంది సిరం క్రియాటిన్? ప్రస్తుతానికి 4.8 ఉంది సార్. 4.8. ఎంత వచ్చినాక డయాలసిస్ చేసినావు సార్? ఎంత వచ్చినప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేసినావు? 5 పాయింట్ కానీ సార్. 5 పాయింట్ చిల్లర వచ్చింది.
ఆ బట్ట ఇది చూపి బట్ట ఇది ఫిస్టులో వేసిరా అవును సార్ మెడకి డయాలసిస్ ఇక్కడికి వెళ్ళి వేస్తున్నా. అవును సార్ మెడ ఇప్పుడు నాకు డయాలసిస్ చేయకుండా చేద్దాం హోమియోపతిలో. అవును సార్ ఇప్పుడు తగ్గిన వాళ్ళ సంగతి చూసినావు కదా, నీకు కూడా డయాలసిస్ చేయకుండా చేస్తా. రైట్ డాక్టర్ గారు, సక్సెస్ కేసెస్ అయితే చూసేసాం. అండ్ ఇంకొకటి, మీరు ప్రతి నెల గురువారాల్లో ఏపీలో అవైలబుల్గా ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్లో చిక్కడపల్లిలో అవైలబుల్గా ఉంటారు కదా. మీరు అసలు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు ఏపీలో? ముఖ్యంగా ఏపీ ప్రజల కోసమని ఏపీ ప్రజలంతా కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి టైమింగ్స్, పాత వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఈ నెల విజిట్ విజయవాడది అయిపోయింది. ఈ నెల రెండో గురువారం రాజమండ్రి, ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రి బ్రాంచ్కు రావాలి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. రెండో ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, హాల్కు రావాలి. డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కు రావాలి, రెండో ఫ్లోర్. అదేవిధంగా మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటే ఎక్కువ ఫేమస్. నెల్లూరు మెస్ అన్న, చంద్రాస్ అన్న ఒకటి. దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, విజయనగరము, బొబ్బిలి అండ్ ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భీమవరం, ఇవన్నీ కూడా విశాఖపట్నం విజిట్ రావచ్చు. మూడో గురువారం అక్కడికి విజిట్ చేస్తున్నాం, క్యాంప్ ఉంటుంది అక్కడ. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్. ఈ విధంగా తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలైనటువంటి నెల్లూరు, కడప, హిందూపూరు, బెంగళూరు బార్డరు, చిత్తూరు, ఈ జిల్లాల ప్రజలంతా ఈ యొక్క తిరుపతి బ్రాంచ్కు విజిట్ చేయాలి. అక్కడ క్యాంపులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది కాబట్టి అక్కడ తిరుపతి ప్రజలంతా అక్కడ రావాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదే సెంటర్. తెలంగాణ జిల్లాలన్నీ కూడా 100, 150, 200 కిలోమీటర్ల దూరంలో ఉంటారు కాబట్టి అందరికీ హైదరాబాదే కేంద్రకం కాబట్టి చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లికి డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఉన్నవా లేవా తెలుసుకొని డైరెక్ట్ బయలుదేరి అక్కడ రావాలి చిక్కడపల్లిలో. ఈ విధంగా చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉంటున్నాం. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా ఈ యొక్క చిక్కడపల్లి సెంటర్ కాబట్టి ముందుగా ఫోన్ చేసుకొని రావాలి. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే, క్వాలిటీ మందు వాడితేనే రిజల్ట్ వస్తుంది అనేది ప్రజల్లో చైతన్యం కోసమే ఈ సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. హోమియోపతి ఎవరైనా చూడండి, 1 వీక్ లోపల ఎంతో డ్యామేజ్ అయినటువంటి కిడ్నీ ప్రాబ్లము 1 మంత్ మందులు ఇస్తే 1 వీక్ లోపలనే అద్భుతం సార్ అని చెప్పి వచ్చి నాకు చెప్పడానికి వచ్చారు. నేను ఇచ్చిన మందు కరెక్టా కాదా అనేది 1 వీక్లో తాడో పేడో తెలిసిపోతుంది, మీరు చెప్పాలి అని చెప్తా. అందుకే 1 వీక్ వచ్చే రిజల్ట్ చెప్పారు. కాబట్టి ప్రజల హోమియోపతిలో ఎప్పుడు కూడా స్లో కాదు. హోమియోపతి చూడడానికి చిన్నగా ఉంటాయి, తీపి గుళికలు ఎట్లా పనిచేస్తాయి అనుకుంటారు. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, మాస్. ఇంత మందు తింటే ఆ మాస్ ఒక్కొక్కరు ఇప్పుడు నా దగ్గరికి వస్తారు ట్యాబ్లెట్స్ మింగుతూ, అవి ఇంత డబ్బాలు తీసుకొని వస్తున్నారు. ట్యాబ్లెట్స్ రోజు మింగాలంటే దోషుడు అవుతున్నాయి. ఆ దోషుడు మందు మింగితే అది స్టమక్లో కరిగి రక్తంలో అన్ని అవయవాలకు తిరుగుతుంది. అది బ్లడ్లో ఉండాల్సిన వస్తువులు ఏంటి? ఆక్సిజన్, న్యూట్రిషన్ మనకు అన్ని అవయవాలకు సప్లై కావాలి. ఈ మందులు కూడా అన్ని మాస్ మందులు మింగడం వరకు ఏమవుతుంది, రక్తం అంతా కూడా చిక్కగా అయిపోయి దానివల్ల ఇతర ఆర్గాన్స్కు ఆ మందులు పోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి హ్యాన్మాన్ గారు అప్పటికి 250 ఏళ్ళ కిందనే ఆయనకు విరక్తి వచ్చి రీసెర్చ్ చేసి ఈ వైద్యం కనిపెట్టిండు. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో సింగిల్ డోస్ చిన్న మోతాదే ఉంటుంది, కానీ నాలుక మీద వడంగానే దాని శక్తి పెరుగుతుంది, కరెంట్ లాగా పాస్ అవుతుంది, డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లో ఏ అవయవం చెడిపోయిందో దానికి తెలుసు కాబట్టి అక్కడికే పంపిస్తుంది మందును, ఇక మిగతా ఆర్గాన్స్కి పోదు. అందుకోసమే అలోపతి మందులు తింటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ మందు మింగినవో బ్లడ్ టెస్ట్ చేస్తే మేము చెప్పగలుగుతాం. మీరు హోమియోపతి మందులు ఏ మందు తిన్నారో మీరు చెప్తారా అని అడుగుతారు. హోమియోపతి మందులు బ్లడ్లో కనిపించదు, బ్లడ్లో తెల్లదు,
డైరెక్ట్ నర్వస్ సిస్టమ్. ఆయుర్వేదము అల్లోపతి అంతా బ్లడ్ ద్వారా కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద పనిచే బ్లడ్లో తిరుగుతుంది. హోమియోపతి బ్లడ్లకే పోదు, డైరెక్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి మందులు అనేది ర్యాపిడ్ యాక్షన్ అనేది, ఎందుకంటే ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది, సెకండ్స్లో వెళ్ళిపోతుంది. కాబట్టి హోమియోపతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ప్రాబ్లం కరెక్ట్ చెప్తేనే, మ్యాచ్ అయిన మందు వాడితేనే హోమియోపతి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు చెప్పే లక్షణాలు రాంగ్ అయినప్పుడు, డాక్టర్ ఇచ్చే మందు రాంగ్ ఉన్నప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, పనిచేయదు. అప్పుడు డాక్టర్ని మార్చుకోవాలి. అంతేగాని మీరు సంవత్సరాల పొంటి హోమియోపతి మింగిని నిన్న మొన్న నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, సార్ మేము ఒక దగ్గర 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం, మా సమస్య తగ్గలేదు అనుకుంటూ వచ్చారు. తప్పు అక్కడ సిస్టమ్ తప్పు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ తప్పబడితే మీకు ఇచ్చే డాక్టరు కరెక్ట్ మందు మ్యాచ్ చేయకపోవడం, పేషెంట్ చెప్పే లక్షణాలు కరెక్ట్ మ్యాచింగ్ లక్షణాలు చెప్పకపోతే కూడా అన్ని లక్షణాలు చెప్పి ఒక్క లక్షణం ఒక్క సిమ్టమ్ రాంగ్ చెప్పినా మందు రాంగ్ చూపిస్తుంది, అప్పుడు పని చేయదు మందు మరి. కాబట్టి ఇది డాక్టర్ పేషెంట్ మధ్యలో తప్పు కానీ వైద్య విధానంది తప్పు కాదు. హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధినైనా, ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సింగిల్ డోస్తోని పవర్ చూపించవచ్చు, రిజల్ట్ చూపించవచ్చు 1 వీక్లో, తాడో పేడో. అందుకే మీకు 1 వీక్లో రిజల్ట్ చెప్పిన పేషెంట్ల అభిప్రాయాలు మీకు ఇలా చూపించిన 1 వీక్కి అద్భుతం. లేవలేని నడవలేని మనిషి, ఇంటికాడ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఇంటికాడ పండుకున్న మనిషి, రాలేదు సార్ మా మందులు ఇవ్వండి అంటే నేను వీడియో కాల్లో చూసి మందులు పంపిస్తే వారం రోజులలో నా క్లినిక్ నడుచుకుంటూ వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. కాబట్టి ఇలాంటి డ్రగ్ సెలెక్షన్ కరెక్ట్ అయితేనే అది మందు పనిచేస్తుంది అనేది పబ్లిక్లో అవేర్నెస్ రావాలి, పబ్లిక్లో చైతన్యం రావాలి. హోమియోపతి అంటే సిద్ధాంతాలు ఇప్పటిదాకా మేము విన్నాము, ప్రొఫెసర్లు మాకు చెప్పారు, మాకు తెలుసు హోమియోపతి సిద్ధాంతాలు ఏంటి అని. ప్రజలకు తెలియదు, ప్రజలు ఎట్లా వాడతారు హోమియోపతి? కాబట్టి హోమియోపతి అంటే ఏంది, హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, ప్రజలకు ఎలా పనిచేస్తాయి మందులు, అవి ఏ సిస్టమ్ మీద పనిచేస్తాయి, అది దాని ఛానల్ ఏంటి అనేది ప్రజల్లో చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజలందరికీ కూడా హోమియోపతి యొక్క పనితనం అనేది తెలవాలనే ఈ యొక్క సిద్ధాంతాలు చెప్పడం జరుగుతుంది. మీరు వినండి, తినండి. ఆ హోమియోపతి తిన్నది అనుభవించిన రిజల్టు మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ప్రజా చైతన్యం తీసుకురావండి. హోమియోపతి అంటే ఒక పెద్ద ఉద్యమం రావాలి. మెడికల్ ఎంతోమంది లక్షల మంది ఈ లక్షల రూపాయలు ఇల్లు వాకిలి అమ్ముకొని హాస్పిటల్ పెట్టి ఏడ్చుకుంటూ మా దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ బాధతో చెప్తున్నా, ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా వెంటనే అల్లోపతి అనేది గుర్తు వస్తుంది మీకు. అంతవరకు పోయే అత్యవసర పరిస్థితి అంటే నేను చెప్పలేను, అల్లోపతి పోవచ్చు, ఏమైనా యాక్సిడెంట్స్ అయింది, ఎమర్జెన్సీ అని. కానీ క్రానిక్ డిసీజెస్కు హోమియోపతికే రావాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ని ఎన్నుకోవాలి, అప్పుడే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి, హోమియోపతి గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్ కార్యక్రమం. నమస్తే.